నమస్తే వెల్కమ్ టు వాద్య టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. అండ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రాలో మాత్రం అటు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు ఒకటేసారి ముగిశాయి. అయితే ఆంధ్రాలో అసలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారో అండ్ అలాగే తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. సో 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం అయితే మంతా సూర్యనారాయణ శర్మ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. బాగున్నారా? ఫైన్ మేడం. రైట్. ఏంటి అసలు ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాము. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరి జాతకాలు అసలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? తెలంగాణ మనం ఉన్నది కూడా తెలంగాణలో. నేను మొన్న ఎలక్షన్స్ చూసాం. నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లోని టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ కింద మారిందో ఆ పార్టీ కొంచెం ఓడిపోవడము, అది కాకుండా దాని బలం అంతా తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళా అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అప్పటికి ఇప్పుడు మే 1వ తారీఖు నుండి గురువు అనేవాడు మేషరాశి నుండి వృషభంలోకి మారడం అనేది ఒక గ్రేటెస్ట్ చేంజ్ అన్నమాట. అది 1 year అవగానే మారేవాడు. ఆ మారడం తర్వాత ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ముందుకి వెనక్కి తేడా ఏంటంటే ఆ గురుబలం అప్పుడు ఉంది, ఇప్పుడు గురుబలం ఉందా, అది ఒక గురు అనే గ్రహం అనేది టోటల్గా డిసైడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎలక్షన్స్ యొక్క సినారియో అంతా మొత్తం మార్చి న్యూ జనరేషన్ తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అయితే ఎలా అయితే బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఓడిపోవడం జరిగిందో అలాగే మన రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఓన్లీ వన్ రీజన్ ఐ కెన్ సీ ఈజ్ April 19th నుండి 2023 April 19th నుండి గురుడు మేషరాశిలో ప్రవేశించినప్పటి నుండి మనకు సింహరాశిలో చూడడం, సింహరాశి అయినది రేవంత్ రెడ్డి గారిది కాబట్టి అది చూడడం, గురుబలం పెరగడం, దానివల్ల ఏంటంటే ఆ 6-8 monthsలోనే ఆయన చేసిన ప్రజాదరణ పబ్లిక్లో తిరగడము, దానివల్ల ఆయన గెలవడం, దానికి ఒక నేమ్ ఫేమ్తో ముందుకు రావడం జరగడం, తర్వాత చీఫ్ మినిస్టర్ కావడం కూడా మనం చూసాం. దట్స్ వన్ పాయింట్. బట్ యోగము అన్నది ఆయనకు తీసుకుని అక్కడ కూర్చోపెట్టింది, దట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే అదే బృహస్పతి మే 1వ తారీఖు తర్వాత మారడం వల్ల ఈ అనుకూలంగా ఉన్న వ్యవహారం కొంతవరకు ప్రతికూలమయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇందులో మీకు క్లియర్ ఆన్సర్ వచ్చిందే. ఏంటంటే మనకు 17 సీట్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 15 సీట్లు ఈసారి అదే స్పీడు అదే యోగంలోని అన్ని 17కు 17 కానీ 17కు 12 కానీ అధిక సీట్లు అన్నది చెప్పే ప్రయత్నం ఏదైతే మనకు కాంగ్రెస్ చేస్తుందో అంత బలం ఇప్పుడు కనిపించింది. డెఫినెట్గా యోగం లేనప్పుడు తేడా ఉండాలి కదండి. యోగం ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణలోని రాష్ట్రాన్ని అధికారంలోకి లాక్కోవడం అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగింది. ఇదంతా ఒక యోగంలో జరిగింది. ఆ యోగానికి కారకత్వమైన గ్రహం ఏదైతే ఉందో అది కొంచెం పక్క జరిగినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఆ యోగం బలహీన పడుతుంది. ఎంత బలహీన పడుతుంది అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేసినంత బలంగా ఇప్పుడు ఉండదు. అంటే ఇప్పుడు ఏంటి 17 సీట్లు, అప్పుడైతే మనం అనుకుంటే అసెంబ్లీ సీట్లు అన్నీ ఉన్నాయి, ఉన్నది 17 ఎంపీ సీట్స్ కనబడుతున్నాయి. ఇందులో కూడా అధికంగా ఎవరు వస్తే వాళ్ళు మళ్ళీ రాజ్యం వెళ్తున్నట్టుగా మేము స్టిల్ వీఆర్ ఇన్ కంట్రోల్ అన్నట్టుగా కానీ మనకి స్టేట్ కంట్రోల్ ఉన్నట్టుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి జాతకం అసలు ఎలా ఉంది అంటే ఆయన అసలు సీఎంగా కొనసాగే అవకాశం ఉందా లేదంటారా? ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద వంశపారపర్యంగా కాకపోయినా ఒక రూల్స్ ఉన్నాయండి. కవర్ సెంట్రల్ నుండి వస్తుంది, స్టేట్లో ఆ కవర్ ఓపెన్ చేస్తుంది ఎవరి పేరు ఉంటే వాళ్ళు సీఎం అన్నట్టుగా ఇప్పుడే కాదు 60 ఏళ్ల నుండి చూస్తున్నారు అందరూ. ఫ్రమ్ 1947 తర్వాత నుండి జరుగుతుంది ఇదే. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పరిపాలన అన్నది ఇప్పుడు ఏదైతే స్పీడ్లో ఆయన వెళ్తున్నారో గత 5 నెలలు 6 నెలలు చేసింది ఏదైతే ఉందో అది ఒక ఎత్తు, ఇక్కడ నుండి చేసేది ఒక ఎత్తు. ఇప్పుడు గురుబలం లేకుండా చేయాలి. సో ఒక స్పీడ్లో వెళ్ళిన తర్వాత బండి ఏంటంటే కొంత దూరం ఇంజన్ ఆఫ్ చేసినా వెళ్ళిపోతుంది. అలాగా మన November 15 తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఇప్పటివరకు ఇంజన్ ఆఫ్ చేసినా కూడా బండి నడుస్తున్నట్టుగా ఉంది. ఆయన ప్రక్రియ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఉంది కాబట్టి ఇప్పుడు మనకేంటంటే గురుబలం మారిన తర్వాత రియలిస్టిక్గా ఆయన ఏం చేయగలుగుతారన్న విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు బాగా తగ్గినప్పుడు ఆయన చేసే పథకాలు అనుకోండి లేదా ఆయన చెప్పే మాటలు అనుకోండి అన్నింటిలో కొంచెం వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. డెఫినెట్గా కనబడుతుంది. ఈ వేరియేషన్ ఎప్పుడో వస్తుందంటే వాళ్ళు కొంతవరకు అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పార్టీలోనే అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ కాంగ్రెస్ యొక్క అంటే ఫ్యామిలీలో ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుండి మెసేజ్లు పట్టుకునే వాళ్ళు 100 మంది ఉంటుంటారు సెంట్రల్కి, అంటే ఢిల్లీకి మాట. అలాగే అక్కడ నుండి కొన్ని మెసేజ్ తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్వకాలంలో ఇది బాగా ఉండేది. కవర్లో ఎన్వలప్ కవర్ వెళ్ళడం, అలాగే ఎన్వలప్ కవర్ రావడం, ఆ కవర్లో ఏముంటే అది ఓపెన్ చేసి చూడడం, దాన్ని బట్టి రాజకీయం అంతా నడవడం, ఇలాంటివన్నీ జరుగుతూ చూస్తాం అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఆ పార్టీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆయన్ని బలహీనపరిచే పరిస్థితి కూడా మనకు కనబడే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే రైట్. మరి బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ వేవ్ అనేది ఎక్కువ కనబడతా ఉంది.
ఇప్పుడు బీజేపీ వేవ్ అంటేనండి, ఇక్కడ మనకు బీజేపీ వేవ్ అనేది ఇప్పుడే కాదు, గత 30 సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ రెండు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఏనాడు కూడా బీజేపీకి అధికారం కానీ అధికమైన సీట్లు రావడం కానీ మనం చూడలేదు. సో ఇప్పుడు వేవ్స్ మొదలైతే వేవ్ స్టార్టింగ్లో ఉన్నారు వాళ్ళు ఇంకాను. ఇప్పుడు ఏమైనా మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత అప్పుడు ఏమైనా పుంజుకుంటే ఈ రెండు పార్టీలు బలహీనపడితే పుంజుకుంటే అప్పుడు పరిస్థితి వేరేమో. కానీ యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్గాను బీజేపీ అనేది వేవ్స్ అయితే కనబడతాయి. కానీ 17లో అధికమైన సీట్లు వచ్చే అవకాశం అయితే మనకు కనిపించదు. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదంటే ఇప్పుడు మళ్ళీ అయితే ఏకాదశంలో ఏదైతే గురుడు మారిన తర్వాత మళ్ళీ కొంత బలోపేతం అయ్యే అవకాశం కనబడుతుందన్నమాట. సో అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఏంటి కూడా దీని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది బీఆర్ఎస్కి కొంచెం ఎక్కువగానే వచ్చే అవకాశం ఈసారి కనబడుతుంది. అంటే పార్లమెంట్ సీట్స్ మాట మనం ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం తెలంగాణలో చూసాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలవడం, తర్వాత చీఫ్ మినిస్టర్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం. మరి ఓడిపోయారు ఎమ్మెల్యే అంటే ఆ ఒక్క నియోజకవర్గంలో ఆయన ఓడిపోయిన వ్యక్తి ఎంపీగా గెలవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అలాగే మనం ఈటల రాజేంద్ర గారిని చూస్తుంటాం, అలాగే మనం కిషన్ రెడ్డి గారిని చూస్తుంటాం. అంటే ముగ్గురు 3 పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అలాగే. సో వీళ్ళందరూ ఇలా ఒక రకంగా ఎమ్మెల్యేగా ఓడిపోతున్నారు, ఎంపీగా గెలుస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మినిస్టర్స్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఆ సమయంలో బలం తక్కువ ఉండబట్టి గ్రహంలోని ఓడిపోతున్నారు. అంటే ఇవంతా జాతకం నిర్ణయం చేస్తాను. ది టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు టైం అనేది అంటే యాక్చువల్ ఏంటంటే సినిమా యాక్టర్స్ ఎక్కువగా టైమింగ్స్ చాలా ఫాలో అవుతారు, లెక్కను చాలా ఫాలో అవుతుంటే మనం వింటుంటాం. కానీ పొలిటికల్గా కూడా మన టైం బాగాలేనప్పుడు కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ కానీ వచ్చి ఉంటే డెఫినెట్గా ఒకసారి మిస్ఫైర్ అవుతుంది, మనం ఓడిపోవడం జరుగుతుంది, మళ్ళీ గెలవడం కూడా జరుగుతుంది. సో అప్పుడు ఏమైందంటే మనకి రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా కొన్ని ఎంపీ ఎలక్షన్స్ జరగడం, సో అందులో ఆయనకి గెలవడం, ఆయన మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెంట్రల్కి వెళ్ళడం, దెన్ అగైన్ కమింగ్ బ్యాక్. అండ్ ఇవన్నీ మనం చూసిన విషయాలే. కిషన్ రెడ్డి గారి విషయం కూడా చూస్తుంటాం. అంటే ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరగడం, వాళ్ళు నెగ్గడం అలా జరిగాయి. అలా ఎలక్షన్ లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎలక్షన్ జరిగితే ఓడిపోయినాడు ఓడిపోయినట్టే ఉంటాడు. అంటే యోగం అన్నమాట. ఒక యోగం లేనప్పుడు ఎవరే ఎలాంటి వారు అనేసి ఓడిపోవడం వల్ల ఖాయం. సో అదే భాగం మనం చూసాం. టీఆర్ఎస్ అదే మనం బీఆర్ఎస్లో చూసాము, ఎలక్షన్లో ఓడిపోవడం, అంటే పార్టీకి బలం లేకుండా ఓడిపోవడం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్రహం మారింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు మళ్ళీ పుంజుకుని మేము ఇక్కడే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము అని ప్రజలకు చూపించి మేము మీతోనే ఉన్నామని చూపించడానికి అవకాశం అయితే డెఫినెట్గా వీ కెన్ సీ. ఓకే, రైట్. మరి కేసీఆర్ జాతకం విషయానికి వస్తే అసలు ఏం చెప్తారు? ఆయనకి అంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా లేదంటారు? ఎందుకంటే ఆయన రీసెంట్గా ఎలక్షన్స్ తర్వాత బాత్రూంలో కాలు జారి పడడం జరిగింది. అలాగే ఆయన కూతురు కూడా జైల్లో ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో అతిపెద్ద ఆరోపణ ఏంటంటే కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్. అంటే కుటుంబం పరంగా మొత్తం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న అదైతే ఎక్కువ కనపడుతుంది. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం ఏంటంటే ఒక టీఆర్ఎస్ కేసీఆర్ రెండు కలిసినప్పుడు ఒక విపరీత రాజయోగంలో జరుగుతుంది. టీఆర్ఎస్ అనే పార్టీ ఉద్యమ పార్టీ స్థాపించేది కూడా ఆయనే. ఆయన ప్రజానాయకుడిగా ముందుకు వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తున్నాం. నిరాహార దీక్ష చేసి ఏర్పట్టారు, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం రావడం, ఇవన్నీ ఇది ఉద్యమ పార్టీని అనే భావంతో ముందుకు వెళ్ళడము. దాంతో ఆయన జాతకానికి ఒక బలం ఉంది, ఆ బలంతో వెళ్ళడం, తర్వాత దైవబలం కూడా బాగా అనుకూలించడం, ఇవన్నీ జరిగాయి. దైవబలం ఎప్పుడు అనుకూలిస్తుందంటే మన గ్రహస్థితులు బాగుంటే ఇంకొంచెం పాజిటివ్గా అనుకూలించే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి ఆయనకి అష్టమి శని రాగానే, అంటే కర్కాటక రాశి కాబట్టి అష్టమి శని రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే అష్టమి శని వచ్చినా ఏదొచ్చినా మనం దైవబలం ఉంది, మనం యజ్ఞయాగాలు చేస్తున్నాం అంటే మన దగ్గర మెడికల్ షాప్ ఉంది, తలనొప్పి వచ్చింది ఏ ట్యాబ్లెట్ అయితే అది వేసేసుకుంటే తగ్గిపోతుండే, అది కాదు లెక్క. అది మైగ్రేన్ అయినా లేదా తలనొప్పాలు అయితే న్యూరో ప్రాబ్లం మనం తెలుసుకోవాలి. అట్లా ఏంటంటే ఈయన అష్టమి శని వచ్చినప్పుడు ఆయన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ప్రజానాయకుడిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే శనీశ్వరుడు అంటే ఎవడంటే ప్రజాదరణ ఇచ్చే గ్రహం అని చెప్తుంటామన్నమాట. అలా కుజుడు అంటే కుజబలం ఇస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడు. గురుడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు, బుధుడు మేధస్సుని ఇస్తాడు. రాహు మాయ చేస్తాడు, చేసి ఆ రాజ్యంలో కూర్చోబెడతాడు. ఇలా రకరకాల గ్రహాలు రకరకాలుగా ఒక వ్యక్తిలో అనుకూలించినప్పుడే ఆ రాజ్యాభిషేకం జరుగుతుంది, ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల అంటే ఒక్క గ్రహం వల్ల ముఖ్యమంత్రి అయిపోడు, కొన్ని యోగాల వల్ల జరుగుతుంది. అలాంటిది ఈ అష్టమ శని అనేది యోగాన్ని బలహీనపరిచేది. అష్టమ శని దేనికి కారకత్వం అంటే ప్రజాదరణ ఇవ్వడానికి. అంటే క్లియర్గా చెప్తోంది అష్టమ శని వస్తూ నీకు ప్రజల యొక్క ఆదరణ పోతోంది. ఇప్పుడు ఇండివిజువల్ జాతకం తీస్తున్న అష్టమ శని ఆయుష్మి చూపిస్తాడు. కానీ ఈ ఆయు పట్టు ఏంటి ఆయనకి, కేసీఆర్ గారికి ఆయు పట్టు అంటే తన ఆయుష్ కాదు, ప్రజలు ఆయన పట్టు. అంటే ప్రజల యొక్క పట్టుగా తగ్గితే ఆగిపోయినట్టు ఆయనకి, అంటే ద స్ట్రెంగ్త్ పోయినట్టు ఆయనకి. సో ఏం చెప్తున్నాడు, అష్టమ శని వచ్చినప్పుడు ఆరోగ్యం కొంచెం కుదిగాడు, ప్రజలలో ఉన్న నాడిని పట్టుకోలేకపోతావు నువ్వు. అష్టమ శని వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రజలకి నీకున్న రిలేషన్ స్పాయిల్ అవుతుంది. అష్టమ శని వచ్చింది కాబట్టి ప్రజాదరణ తగ్గిపోతుంది. ఇది చాలా స్పష్టంగా ఆస్ట్రాలజికల్గా మేము చెప్పగలుగుతాం.
సో అది మనం గైడ్ చేసి ఆయన ప్రాపర్గా గైడ్ కానీ చేసి ఉంటే ఆ అష్టమ శని వచ్చినప్పుడే కానీ డెఫినెట్గా దాని ప్రజల్లో ఎలాగెళ్ళి మనం దాన్ని రికవరీ చేసుకోవాలి అని దాని మీద ఆయన ఎక్సర్సైజ్ చేయమంటే ఎవరైనా గైడ్ చేస్తే చేస్తాడు ఆయన. చేసి ఉంటే డెఫినెట్గా రికవరీ అయ్యేది, దానికి ఏదో పరిహారం చేసుకుంటూ వెళ్తే సరిపోయేది. ఏదైనా వాళ్ళకి కావాల్సిన పథకాల్లో డెవలప్మెంట్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ చేంజెస్ కానీ చేసి ప్రజల్లోకి ముందు అడుగు వేసుకుని వెళ్తే బాగుండేది. కానీ అష్టమ శని వచ్చిన తర్వాత ఆయన ప్రజల్లోకి ఏనాడు వెళ్ళలేదు. అంటే శని ఏది చేస్తాడో ఎవరి ద్వారా ఆయనకు యోగం రావాలో ఆ యోగం ఇచ్చే వ్యక్తుల దగ్గర ఆయన వెళ్ళలేదు. ఆయన దాంతో ఏంటంటే శని తన డ్యూటీ ప్రాపర్గా చేసుకుని పోయాడు. దానివల్ల ఒకటి పదవి పోయింది, రెండవది యాక్సిడెంట్ జరిగింది. ఇవి రెండు అష్టమ శని యొక్క ప్రభావం జరిగింది చెప్తాం. ఇప్పుడు గురుబలం మళ్ళీ పెరిగింది. ఇప్పుడు గురుబలం ఎప్పుడైతే ఆయనకి ఇప్పుడు బాగుంది అనుకుంటాం ఏకాదశంలోని, ఈ ఏకాదశంలో గురువు లాభంలో వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక లాభాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ లగ్నానికి అంటే కర్కాటక రాశికి గురుడు భాగ్యాధిపతి, అదృష్టం ఇచ్చేవాడు లాభంలో ఉన్నాడు. అంటే ఈయన అదృష్టం ఒకవేళ రాకపోయినా ఏదో ఒక లాభం అయితే జరుగుతుంది ఈ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటారా, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఆయన మిగిలిన వాళ్ళకంటే ఒక్క సీట్ ఎక్కువ కొట్టినా కూడా ఇది పూర్వ వైభవం వచ్చినట్టే. ఇప్పుడు మళ్ళీ వీని కోసం ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టం కదండి. సో ఎంపీ ఎలక్షన్స్లో కానీ డెఫినెట్గా ఉన్న 17 సీట్లోని అందరికంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా డెఫినెట్గా ఈయన పూర్వ వైభవం వచ్చినట్టుగా మనం సంతకం పెట్టుకోవచ్చు. ఈజ్ అగైన్ అంటే బాస్ ఈజ్ బ్యాక్ అంటే చేస్తాం అనడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్. మరి కేటీఆర్ గారి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మీద చాలా పెద్ద ఆరోపణలు వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అని. అసలు దాని మీద అయితే త్వరలో తను అరెస్ట్ కాబోతున్నారు అని కూడా ఒక వార్త కూడా బాగా చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ విషయాన్ని బాగా ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఏం చెప్తారు? కేటీఆర్ దగ్గర మనం చూసినప్పుడు జూలై 24, 1976 తీసుకుంటామండి. ఆ జాతకాలు తీసినప్పుడు మిథున రాశి అయింది ఆ రోజు. ఇప్పుడున్న దశ ప్రకారం తీసుకున్నా కూడా మనకి ఏంటంటే ఆయనది శని మహాదశ జరుగుతుందండి. శని మహాదశలో కూడా రవి యొక్క భుక్తి జరుగుతుంది. ఈ శని రవి 2 గ్రహాలకు పడవండి. సో ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడైతే జరుగుతున్నాయి ఏంటంటే డెఫినెట్గా ఇలాంటి కాంప్లికేట్ ఇష్యూస్ జరుగుతుంటాయి. సో అందులో భాగంగా ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28 తర్వాత ఈ శని మహాదశలో అంతర్దశ రవి రావడం ఆయన కమడింది. సో లాస్ట్ ఆగస్టు నుండి ఆయన చేసే ప్రతి ప్రయత్నం కానీ వేలిన చోట అన్ని చోట్ల కూడా రివర్స్ గేర్ అంటే మన రివర్స్ ఇంజనీరింగ్ కానీ వాళ్ళ నుండి ప్రజల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది ఆయన మీద. అలాగే తండ్రి కొడుకుల మధ్య అంటే కేటీఆర్ కేసీఆర్ మధ్య ఉన్న సమన్వయం కూడా కొంతవరకు లోపం జరిగిందని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది ఆయన జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది. ఇది నెక్స్ట్ ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఈ యొక్క కాంబినేషన్ నడుస్తూనే ఉంటున్నాడు. ఈ కాంబినేషన్ నడుస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా కొంతవరకు లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ ఇష్యూ వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ వే కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతుంటాయి, కోర్టులో వరకు వెళ్ళవలసి వస్తుంది. సమ్ టైమ్స్ ఈ ఎంటర్ ఇన్ టు ది మీరు అన్నట్టుగా ఇన్సైడ్ ద అంటే నేను అనకూడదు, ఎందుకంటే మా లాంటి వాక్ శుద్ధున్న వాళ్ళు చెప్పకూడదు అంటారు. కొన్ని ఇబ్బందులు అంటే ఈ ఇబ్బంది మీకు చెప్పిన ఇబ్బందులన్నీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంతవరకు అంటే ఆగస్టు వరకు చాలా జాగ్రత్త ఉండాలి. ఆగస్ట్ అంటే ఈ రవి యొక్క అంతర్దశ వెళ్ళేంత వరకు చాలా చాలా జాగ్రత్త ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆగస్టు 8 తర్వాత ఆయన యొక్క జాతకం ఇండివిజువల్ జాతకం అనేది పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్తామండి. రైట్. మీరు కవిత విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ ఆవిడ తిహార్ జైల్లో ఉంది. సో అవునండి, బెయిల్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. సో మరొక వారం రోజులు అంటే మరొక నెల రోజులు కస్టడీ కావాలని చెప్పేసి అని మొన్ననే మళ్ళీ పిటిషన్ వేశారు కోర్టులో. అసలు ఏం జరుగుతుందంటే కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే 5th అంటే మనం కవిత గారి జాతకం మనం తీసుకున్నప్పుడు కూడాను ఆల్మోస్ట్ ఇది యాక్సిడెంటల్గా కాదండి, ఒక ఆప్షన్ ఆవిడకి మంచి టైం ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం కలిగింది. అంటే ఏంటంటే మంచి టైం ఉన్నప్పుడు అంటే మనం ఒకవేళ ఇలాంటి కేసు మన మీద పడినా మనకు అరెస్ట్ చేసినా టైం బాగున్నప్పుడు అంటే టక్కున బయటకు వచ్చేస్తామండి. అంతవరకు వెళ్ళకుండా బయటకు వచ్చేస్తాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. మనం ఆంధ్రాలో మనం చూస్తాం, మన ఎవరు అవినాష్ రెడ్డి గారిని చూసాం. ఆయన ఆల్మోస్ట్ రోజంతా కెమెరా అంతా ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏంటంటే అరెస్ట్ అయ్యాడు, ఆయన లోపలికి వెళ్తారు ఆయన అని రకరకాలుగా అనుకున్నారు. సాయంకాలం కల్లా ఆయనకి బెయిల్ వచ్చేసింది అని చెప్పారు. కనీసం ఆయన కోర్టు గమ్మం దగ్గర కూడా వెళ్ళకుండానే బెయిల్ వచ్చేసిందని చెప్పి అన్నారు. అలా ఏంటంటే కొన్ని గ్రహాలు ఏమవుతాయంటే ఒక యోగం సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరిగితే కోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ వచ్చి వెనక్కి వచ్చేస్తుంటారండి. అది లాస్ట్ ఇయర్ ఆగస్టు తర్వాత ఈమె యొక్క జాతకంలో కొంత బలంగా కనిపించండి. ఆగస్టు 26 తర్వాత ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కానీ ఆ టైంలో బయటకు వచ్చేస్తారని చెప్పనమాట. వచ్చి ఉంటే అప్పుడు కానీ లోపలికి వెళ్ళి ఉంటే అది రెవల్యూషన్ లాగా ఒక ఫిమేల్ని ఇలాగా చేశారని చెప్పి అదొక ప్లస్ మార్క్ లాగా జరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అదొక ఇంకో సింపతి పెరిగి డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు విన్ అనేది జరిగేది. కానీ అక్కడ అలా జరగలేదండి. ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది కొంచెం
సెప్టెంబర్ అంటే జూలై 28 వరకు అయితే డెఫినెట్గా షీ షుడ్ బి ఇన్సైడ్ ది బిహైండ్ ది బార్స్ ఉండడం జరుగుతుందండి. జూలై 28 తర్వాత ఆవిడ కొంచెం చేంజెస్ వస్తాయి, రిలీఫ్ వస్తుంది. బట్ ఇన్ టైమ్ అదేంటి పర్మనెంట్గా రిలీఫ్ అయ్యేదనేది కాదండి ఇది. ఇది ఆల్మోస్ట్ 2025 అక్టోబర్ 14 వరకు దీని యొక్క ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఆవిడ జాతకంలో కనిపిస్తుందని చెప్పొచ్చండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆంధ్ర విషయానికి వద్దాము. ఏంటి అసలు రాజకీయాలు చూస్తుంటే బాగా వాడి వేడిగా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో, కత్తులతో నరుక్కుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు. అసలు మాచర్ల పల్నాడులో అయితే మామూలుగా లేరు, అనంతపురంలో అయితే నరుక్కుంటున్నారు. సో ఇటు పిఠాపురంలో అయితే ఏకంగా పబ్లిక్ రెస్పాన్స్, సెలబ్రిటీస్ అంతా పిఠాపురంలోనే ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బట్ జాతకం ప్రకారంగా అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు జగన్ జాతకం బాగుంది, బట్ కూటమికి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు మీరు. రైట్, అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, చంద్రబాబు జగన్? కాదు, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తానండి. ఇండివిజువల్గా జాతకం తీసుకునేటప్పుడు అండి, ఇప్పుడు ఏంటంటే రకరకాల పారామీటర్స్ చెక్ చేసి మన ఫైనల్ రిజల్ట్ చెప్పాలండి. ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకున్నప్పుడు నడుస్తున్న బుధ మహారదశ కానీ ఎక్కడా ఆయనకి బ్రేక్ అనేది లేకుండా 17 years యోగ దశలో ఉన్నాయని చెప్తాం. ఈ యోగం ఇచ్చింది బుధ మహారదశ అండి. ఇచ్చినప్పుడు ఏంటంటే యోగం ఇవ్వడంటే యోగం నిలబెట్టడం వేరు, దాన్ని విపరీత రాజ్యంలో కూర్చోపెట్టడం వేరు అంటుంటాం. సో యోగం రావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలనుకుంటే ఒక గ్రహం అమెరికా తీసుకెళ్తుంది. అమెరికా వెళ్ళిపోయాను చదువుకోవడానికి అంటాడు. తర్వాత అక్కడ ఉద్యోగం రావాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ ఏంటంటే రకరకాల గ్రహాలు మారిపోతుంటే వాడికి ఆ యోగం వెళ్ళినట్టు ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏంటో వచ్చాము కానీ ఇక్కడ ఒక సుఖం లేదనే వాళ్ళు 190 మంది కనబడుతున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళు. అలాగేంటంటే ఈ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఏదైతే రాజయోగం వచ్చిందో డెఫినెట్గా ఆయనకి బుధ మహారాష్ట్రలో రావడం వచ్చింది. అది అందరూ చూసే ఉంటారండి ఆస్ట్రాలజర్స్. ఇది 17 సంవత్సరాల దశ ఉంది కాబట్టి 17 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా సీఎంగానే ఉంటారని అంటారు. కానీ అందరూ అనేదండి, నేను ఆ మాట అనలేదండి ఎప్పుడు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆ మాట అనలేదు, ఇప్పుడు కూడా నేను అన్నట్లే. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. అలా 17 సంవత్సరాల దశ ఆరంభంలో చీఫ్ మినిస్టర్గా అయితే 17 సంవత్సరాలు అదే కంటిన్యూ చేయడానికి ఈ అంతర్దశలు ఉన్నాయి కదండి, గోచారం ఉంది కదా, ఇవన్నీ అంత ప్రాపర్గా కూర్చోబెట్టడం ఎవరిని. సో ఇదేంటంటే అలా ఉన్నప్పుడు ట్రాన్సిట్ ఏదైతే గోచారం ఉందో గోచారంలో బలం తక్కువ ఉంది. ఈ గోచారంలో బలం తక్కువ అయినప్పుడు కదండి కేసీఆర్ గారు కింద పడిపోయాడు. ఇప్పుడు సమస్య మనం చూసాం కదండి, అష్టమ వచ్చిన గోచారంలో టబీముని కింద పడ్డాడు, కాలుకి యాక్సిడెంట్ అయింది, పదవి పోగొట్టుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో గోచారంలో బలం ఎప్పుడైతే తక్కువ ఉందో దాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే అంటే 8, 9, 10 భావాలు ఉన్న గ్రహాలు గోచారంలో ఇప్పుడు నడుస్తుంది. ఏవైతే నడిచాయో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో నడిచినవన్నీ ఏంటంటే కొన్ని పాపగ్రహాలు నడుస్తున్నాయి. ఆ గ్రహాలు వాటి డ్యూటీ వాడు చేస్తాయి. అంటే ఏంటి, ఏదో బలహీనపరుస్తుంటాయి. ఆ బలహీనపరిచేటప్పుడు ఏంటంటే ఈయనకున్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఈ తగ్గడం ఏంటంటే ప్రజాదరణ తగ్గడం కానీ, లేకపోతే ఈయన చేసే పథకాల వలన ఫలితం రాకపోవడం, ఈయన మాటచారం వలన, తప్పుడు మాటల వలన కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి కొంత పబ్లిసిటీ తగ్గడం కానీ, ఇలా రకరకాలుగా జరగడం అని అంటే ఈయనకి లాస్ట్ టైం ఏదైతే అంటే 151 అనుకున్నారో 110% ఈ నెవర్ టచెస్ దట్. వీళ్ళు 175 అంటున్నారు, 151 అంటున్నారు, తెచ్చే అవకాశం ఉంది. ఇది జాతక బలం తగ్గింది అని చెప్తున్నాడు. యోగం ఇక్కడ వీళ్ళు తగ్గడం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు. 1% తగ్గినా ఆ పోస్ట్ అంటే వీక్ అయిపోతుంది ఒక ఇండివిజువల్ జాతకానికి. సో ఇక్కడ ట్రాన్సిట్ పోవాలన్నప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి, అంతకంటే రాజయోగం అంటే ఇంకా అంతకంటే అధికమైన స్థానంకి వెళ్ళగలగాలి. అంటే గవర్నర్స్ పోస్టు ఇలాంటివన్నీ వెళ్ళాలి. కానీ అది కూడా ఇప్పుడు బలహీనంగా ఉంది అని అన్నప్పుడు ఏంటంటే ఆ పోస్ట్ నుండి డెఫినెట్గా కొంచెం క్రైసిస్ పడుతుందని చెప్తున్నమాట. ఇది అంటే ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఆయనకు సీట్లు తక్కువ వస్తాయి స్పష్టంగా. ఇండివిజువల్ జాతకం గవర్నమెంట్ ఫామ్ చేసేది గవర్నమెంట్, దాని గురించి చెప్తానండి. ఇప్పుడు అలాగే మన ప్యారల్గా అవతల వాళ్ళు కూడా చూడాలి. మనం చూసినప్పుడు ఏంటి కనబడుతుందంటే ఎక్కడంటే ఒకటి జనసేన కనబడుతుంది, రెండవది మనకు మన టీడీపీ కనబడుతుంది. ఇండివిజువల్గా చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా బలం 30-35% కనిపించదు. ఆయన అంతకంటే ఎక్కువ లేదు. అలా పవన్ కళ్యాణ్ కూడా అలాగే వెళ్తున్నాడు, 30-35. అంటే వాళ్ళిద్దరిని కలిపినా కూడా నాట్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇండివిజువల్ జాతకానికి. బట్ పార్టీ బలోపేతమైంది. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ అభివృంచిన 1983లో ఏదైతే స్టార్ట్ అయిందో పార్టీ బలోపేతం అవ్వడం వల్ల అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇండివిజువల్ జాతకం బాగున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయన ఎక్కడ ఖాయంగా ఉంటుంది. సో పార్టీ కూడా బలోపేతమైంది. అలాగే జనసేన పార్టీ యొక్క ఏదైతే 2014 ఆరంభమైందో దానికి కూడా కొంత బలం పెరిగింది పార్టీకి. అంటే ఆ జాతకానికి కూడా వేరే రోజైతే ఆరంభించారు. దానివల్ల ఏంటంటే పార్టీ పరంగా ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువ పెరుగుతారు. అంతకుముందు ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. సో ఈసారి డెఫినెట్గా ఇప్పుడు ఆయన 24 కండక్ట్ చేశారు కానీ కనీసం ఒక 12-13 సీట్స్ అయినా గెలిచే అవకాశం ఉంటుంది. అది హైయెస్ట్ అంటే మోర్ దెన్ 50% గెలిచినట్టు ఆయన ఎవరు జనసేన వాడు.
ఏదైతే గెలుస్తున్నారంటే ఈ ప్లేస్ ఆ కీ రోల్ దేర్ అండి. ఎవరు జనసేన పార్టీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇలా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ జాతకం చూసినప్పుడు చెన్నై 3వ దశలో ఉన్నాడు. 3వ దశలో ఉన్నప్పుడు అంటే వెళ్తూ మంచి చేస్తాడంటారు, యోగం ఇస్తాడంటారు. సో ఆల్రెడీ మకరం నుండి కుంభం వెళ్ళిపోయాడు. 3rd ఫేజ్లో డెడ్ ఎండ్లో శనీశ్వరుడు వెళ్తున్నాడు కాబట్టి ఏదో ఒక మంచి చేయాలి, యోగం ఇవ్వాలి. యోగం ఇవ్వాలంటే ఆయన ఇప్పుడు సినిమా యాక్టర్ అయిపోయి అవార్డు ఏమైనా ఇస్తాడు ఎవడుగా. సో ఇప్పుడు ఏ ప్రొఫెషన్ ఉన్నాడో అందులో వచ్చిన యోగం ఇవ్వాలి. ఆయనకి యోగం ఇవ్వాలంటే గెలవడం ఫస్ట్, తర్వాత మినిస్ట్రీ రావడం. గెలిచినా ఓడిపోయినా మినిస్ట్రీ కాయన్న టైప్ ఉంది ఆయన జాతకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంత పవర్ఫుల్గా ఉంది ఆయనకి. వెదర్ ఇఫ్ విన్స్ ఆర్ నాట్, బట్ పార్టీకి అయితే బలం పెరుగుతుంది, డెఫినెట్గా విన్ అవుతుంది కాబట్టి. ఈ రకంగా చూసుకున్నప్పుడు అంటే ఇది దీంతో బీజేపీ ఆడైంది. బీజేపీ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో సీట్స్ ఉన్నా లేకపోయినా ఇది ఒక అద్భుతమైన స్ట్రెంగ్త్ అండి. అంటే మారల్ స్ట్రెంగ్త్ లాంటిది అది. అంతే తప్ప దామలు ఏదో ఎక్కువ వచ్చేస్తున్నా కాదు. మోడీ గారు వచ్చారు, ప్రచారం చేశారు, అదొక 5% యాడెడ్ వాల్యూ ఉంది, అంతకు ఇంకేం లేదు. డెఫినెట్గా ఇట్స్ టగ్ ఆఫ్ వార్. ఈసారి అధికమైన సీట్లు రావచ్చు, ఎక్కడెక్కడ కూటమికి రావచ్చు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్లో క్యాలిక్యులేషన్స్ అండి. ఎన్నో స్టేట్స్లో మనం భారతదేశంలో చూసాము. అటు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ కాంగ్రెస్ కంటే కూటమిని కలుపుకొని లాస్ట్ మినిట్లోని గవర్నమెంట్ ఫామ్ చేసినవి మనం గోవాలో చూస్తున్నాం, అదర్ స్టేట్స్లో మనం చూస్తున్నాం. బీజేపీ డిసైడ్ చేస్తే గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేసిందో, లీగల్గా అనుకోండి, ఇల్లీగల్గా ఏదైనా అనుకోండి, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం ఎన్నోసార్లు చూసాం. అదర్ స్టేట్స్ ఎన్నో చోట్ల చూసాం మనం. సో అలాగేంటంటే ఇక్కడ నేను చూస్తుంటే బీజేపీ ఏమో తెలుగుదేశంతో కనబడుతుంది కాబట్టి 1, 2, 6 అటు ఇటు అయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏదైనా మ్యాజిక్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. సో గవర్నమెంట్ ఫామ్ చేసే ట్రిక్ కానీ ఆ కెపాసిటీ ఏంటంటే బీజేపీకి ఉంది కాబట్టి బీజేపీ సపోర్ట్తో డెఫినెట్లీ తెలుగుదేశం అనేవాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి. అయితే ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం ఈజ్ హ్యావింగ్ అ గుడ్ స్ట్రెంగ్త్. ఇండివిజువల్గా మనకు జగన్మోహన్ రెడ్డి కనబడుతుంది. ఈవెన్ వాయిస్ వర్సా అనేది లాస్ట్ మినిట్లో ఈ చూసారా కౌంటింగ్ ఉంటుంది, ఏదంటారు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ని లాస్ట్ మినిట్లో మనం చూస్తున్నాం. ఇవాళ రేపు అంతాను ఫైనల్గా ఓటింగ్లో ఎవరు వస్తే వాళ్ళు మనం కర్ణాటకలో కూడా చూసాం. మనం బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఎలా ఫైర్ అయిందో సేమ్ అలా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కూటమికి అయ్యే అవకాశం ఉంటుంది. సో చూశారు కదా అండి, ఆయన అయితే జాతకం ప్రకారంగానే నేను చెప్తున్నాను అని చెప్తున్నారనమాట. సో ఈసారి ఆంధ్రాలో అయితే కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ జాతకం ప్రకారంగా చూస్తే జగన్కి మాత్రం బాగుంది అని చెప్తున్నారు. సో ఇది మంతా సూర్యనారాయణ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.